సేట్ నీకెంత డబ్బు ఇచ్చాడు? ఎంత డబ్బుకు మమ్మల్ని అమ్మేశావు? ఈ పెద్ద మనిషికి కొంపలు కూలదోయడం అంటే అర్థమైనట్లేదు. చేసి చూపిద్దాం. ఏంటయ్యా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఫ్యాక్టరీ కడతారంట. మరి మన నీళ్ళని పగలగొట్టేస్తారంట. సొంతమేనంట. ఈ స్థలం అంతా కొనేసుకున్నారంట. ఎవరు? అదిగో ఆ సేట్. సేటా? సరే, మన వాళ్ళలో హిందీ బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇగో ఈయనకి తెలుసు. బాగా మాట్లాడగలరా? తెలుసు. సరిపోదండి. एक मिनट सेठ जी, यहाँ क्या हो रहा है आप बता सकते हैं? देखते नहीं दोस्त, हम यहाँ काम कर रहे हैं. आप जरा चुप बैठेंगे. పనిలో ఉన్నా మాట్లాడొద్దంటున్నాడు. ఆయన వ్యాపారం సరే, కానీ అది మా ఇళ్ల మధ్యకు వచ్చి ఎందుకు చేయాలి? ఆ సంగతి అడగండి. माफ कीजिए सेठ जी, हमें सिर्फ ये जानना है कि यहाँ क्या हो रहा है. आपको दिखाई नहीं दे रहा है? हम क्या यहाँ झक मार रहे हैं? 10 लाख की फैक्ट्री लगा रहे हैं. 10 लाख आप समझते हैं? जाओ जाओ अपना काम करो, जाओ. 10 లక్షల రూపాయలకు ఫ్యాక్టరీ. ఇక్కడ 10,000 కుటుంబాలు ఉన్నాయండి. అదేంటో పగల కొడతారు? ఇదేమన్నా నాడు సొంత స్థలమా? ऐसा नहीं सेठ जी, ये ओहो, बार बार आपको कह दिया है, आपके दिमाग में भूसा भरा है. आप अपने आप को क्या समझते हैं? वैसे नहीं, वो क्या पूछ रहे हैं? नमस्ते. सुनो भाइयों, आपको जो भी पूछना है उनसे पूछिए. मैंने सारा मामला उनसे निपटा दिया है. आप जाइए ना, जाइए ना. अरे आप भी जाओ. సమయానికి సరిగ్గా దేవుళ్ళగా అయ్యగారే వచ్చేసారు. ఏం కృష్ణ, ఎలా ఉన్నావు? ఏం చేయాలో తెలియక తెగమొక పడుతున్నాం. సరిగ్గా సమయానికి వచ్చేసారయ్యా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటండి ఇది? ఏంటి వీరయ్య, ఏదో ఫ్యాక్టరీ గిక్టరీ అంటున్నారు? సేటి స్థలం కొనేశాడు. ఎవరిని అడిగి 10 లక్షల రూపాయలు ఫ్యాక్టరీ కడుతున్నాడు సేటు? ఏం చేయమంటావు? ఇది పోరంబోక్ స్థలం, డబ్బిచ్చి కొన్నాడు. తమరో మాట చెప్పచ్చు కదండి. చెప్పాను కృష్ణ, పత్రాలు కూడా చూపిస్తున్నాడే. రైట్, దస్తావేజులు తీరా. గవర్నమెంట్ సీల్ వేసిన పత్రాలు. నేను ఇప్పుడు ఏం చేయాలయ్యా? నన్నేం చేయమంటావు కృష్ణ? స్థలం ఖాళీ చేయవలసిందే. ఇంతవరకు అద్దె కట్టామా, పన్ను కట్టామా? చూడు, సేట్ నీకెంత డబ్బు ఇచ్చాడు? ఎంత డబ్బుకు మమ్మల్ని అమ్మేశావు? చెప్పు, ఎంత వెలకు మమ్మల్ని అమ్మేశావు? अजी साहब, सब ठीक ठाक है, कुछ गड़बड़ तो नहीं? कोई बात नहीं. तो आइए हमारे साथ. अच्छा, अभी आता हूं. आइए. కారు తీసుకుని వెనకరా, నేను సెట్ వెళ్తా. अरे कौन हो तुम? सब अंदर घुसे चले आ रहे हो, क्या बात है? ఏమిటి వీరయ్య, ఏమిటి పాండు, ఏమిటిది? ఈ పెద్ద మనిషికి కొంపలు కూలదోయడం అంటే అర్థమైనట్లేదు. చేసి చూపిద్దాం.
अरे ये क्या कर रहे हो, क्या कर रहे हो आप लोग? अरे भाई साहब, अरे रुकिए। कौन हो तुम, क्या कर रहे हो तुम लोग? साहब ये तोड़ना फोड़ना बंद कर दीजिए साहब, मैं आपको कहता हूं, मत तोड़िए साहब। साहब साहब मेरे छोटे छोटे बाल बच्चे हैं। अजी साहब मुझे वो धार्मिक की जमीन नहीं चाहिए, मुझे फैक्ट्री नहीं बनाना है। अजी साहब चाहिए, मत तोड़े। నా మాట విను వీరయ్య. వీరయ్య, పత్రాలు చించేయమని చెప్పు. డాక్యుమెంట్ జల్దీ నికాలా యార్. डॉक्यूमेंट फाड़ो. ये लो। చించే యార్. చించే. నాయుడయ్యా, ప్రాణం పోతున్నట్టుందయ్యా. నా బిడ్డను కాపాడండి, నా బిడ్డను కాపాడండి. ఎవరు? నా చేతుల్లోనే బిడ్డ చచ్చిపోయేలా ఉందయ్యా, కాపాడండి. ఆగండి 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 ఆగండి. ఏమైంది? 2 రోజులుగా నిద్ర కక్కుతుందయ్యా, కళ్ళు తెరవడం లేదు. నేను దిక్కులేదన్నయ్యా, కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా. 2 రోజు నీలా షర్ట్ తీసురా. ఎమర్జెన్సీ వార్డు. उधर ही साहब, टाइम हो गया। నమస్తే. బేబీ హై ఫీవర్, డేంజర్, అర్జెంట్. మీరు ఐఎమ్ సారీ, కమ్ టుమారో మార్నింగ్. కలిసి అయ్యా, బిడ్డ సాగు బతుకులో ఉంది. ఎలా అभी एडमिशन नहीं, అయ్యో చెప్ప. बीमारी बढ़ जाएगी तो अरे बोलो ना क्या? అయ్యో డాక్టర్ పేరెంట్ అడుగు. आपका नाम क्या है साहब पूछते हैं. क्यों क्यों? ఇంటి అడ్రస్ అడుగు. आप कहाँ रहते हैं, घर का एड्रेस क्या है? एड्रेस? బిడ్డ పాప ఉన్నారా లేదా తెలుసుకో. कितने बाल बच्चे हैं आपको? बच्चे? వీరి పిల్లలు క్షేమంగా ఉండాలంటే మన బిడ్డకు వైద్యం చేయాలని చెప్పు. आपके बच्चों की फिक्र है तो इस बच्चे को వెళ్ళండి, బిడ్డను జాయిన్ చేసుకోండి. साहब बोल रहे हैं. వెళ్ళండి. सिस्टर सिस्टर బిడ్డ చావు బతుకులో ఉంది. ఏమిటా మీరు ఆడుకుంటున్నారా? ఏమయ్యా, మీరేనా ఆంబులెన్స్ తెప్పించకూడదు? పిలిచాం, రామంటున్నారు. ఎవరు చెప్పాడు? అది స్లమ్ ఏరియా అని. ఓహో, స్లమ్ ఏరియా అయితే రాదా? రారంట. అది లేదు, ఇంతవరకు అక్కడికి అంబులెన్స్ వచ్చిందే లేదు. ఎంత వయసు బిడ్డకు? 1.5 ఏడాదిన్నర. ఈ బిడ్డ తస్త తిరిగి ప్రాణాలు ఇస్తాడు డాక్టరు? నా వాళ్ళకి ఏమైనా గతి లేదు, నా వాళ్ళ ప్రాణాలకు అంతే విలువ, అంతే కదా? ఏమయ్యా, ఈ అంబులెన్స్ ఖరీదు ఎంత ఉంటుందా? 40-50 వేలు ఉంటుంది ఒక అంబులెన్స్. కొందాం, 5 కొందాం. 5 కొని మన ఏరియాలో నిలుపుదాం, మనకే ఉంటాయి. పేదవాళ్ళ అంబులెన్స్ డబ్బులు వాళ్ళకి ఇవ్వం. 5 అంటే కానీ భయ్యా, కొందాం. తెలిసిందా? కూర్చో. మీరు కూర్చోండి. హీరో నర్సమ్మను ఏమైందో కనుక్కో. అయ్యా, అంత సవ్యంగా జరుగుతుంది. ఏంటి ఏంటిట? గండం గడిచిందట, కానీ ఇక్కడే 2 రోజులు ఉండాలంట. ఖర్చు అంత సరే, ఎంత ఖర్చైనా పర్వాలేదు. అమ్మా ఏం లేదమ్మా, డాక్టర్ గారు వచ్చారు. సార్ అయ్యా, ఆయన తల పెట్టు.
థ్యాంక్స్. ఒక ప్రాణాన్ని కాపాడు. అది మా వల్ల కాదు, నీ వల్లే అవుతుంది. నన్నేమనుకోవద్దు.